తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. టీటీడీలో పనిచేస్తున్న అన్ని మతస్థులను తొలగించి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు. ఫోటోషూట్ ఘటనలపై బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ తెలిపారు. ధర్మకర్తల మండలి చాలా పవిత్రమైనటువంటి సనాతన ధర్మానికి లోబడి నిర్ణయాలు తీసుకోవడమేతున్నదో నిజంగా స్వాగతించదగ్గది, చరిత్రాత్మకమైనది. ప్రధానంగా దైవ దర్శనం కోసం వచ్చేటువంటి ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ ఇక్కడ రాజకీయాలు ఆపాదించకుండా, రాజకీయాల ప్రస్తావన తీసుకురాకుండా, రాజకీయ పార్టీల యొక్క ఏమాత్రం కూడా గుర్తులు ప్రచార నిమిత్తం చేయకుండా ఉండాలనే ఒక నిర్ణయం అయితే ధర్మకర్తల మండలి తీసుకుందో నిజంగా దాన్ని స్వాగతించదగ్గది, సాహసోపేత నిర్ణయం. రాజకీయాలకు తావులేదు. ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది రెండవ నిర్ణయం కూడా అన్య మతస్థులు, స్వామివారి పట్ల విశ్వాసము నమ్మకమున్న వ్యక్తులు మరి మాత్రమే రావాలి. అన్య మతస్థులు ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా డిక్లరేషన్లో